హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను విసిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్, ఎపిసోడ్ 87. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మోజు తీరే వరకు దాంతో ఉండని, ఆ తర్వాత ఏదో ఒకటి చేసి వాళ్ళని విడగొడదాం. తన్విని వాడికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే ఉండమని చెప్పు అని నర్మద చెప్పడంతో, ఓకే మమ్మీ అని నవ్వుతూ తలాడించిన రక్ష కాఫీ తాగడం అవ్వడంతో కప్ టీపాయ్ మీద పెట్టి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. నర్మద ఆలోచనలు మళ్ళీ మెహతా మీదకి మళ్ళాయి. రుద్రగాడి మెహతాను చంపించుంటాడా? మెహతా నా గురించి నిజం బయటపెట్టుంటాడా? ఒకవేళ రుద్రగా నా గురించి నిజం తెలుసుంటే ఇలా సైలెంట్గా ఎందుకుంటాడు? రిషి పెళ్ళని సైలెంట్గా ఉన్నాడా? లేదంటే నా గురించి నిజం తెలియదా? ఆలోచనలతో నర్మదికి పిచ్చి పట్టినట్టుగా అయింది. ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. ఆ రుద్రగాడి చాప్టర్ త్వరగా క్లోజ్ చేయాలి, లేదంటే నా చాప్టర్ క్లోజ్ అయ్యేలా ఉంది అని రుద్రని ఎలా అంతం చేయాలా అని పన్నాగాలు పన్నుతుంది నర్మద. భవానీ తన గదిలో నుండి వచ్చేసరికి మహి దియాకు తినిపిస్తూ ఉంది. నైట్ తను ఇంటికి వచ్చేసరికి దియా పడుకుని ఉండడంతో తనని ఇప్పుడే చూస్తుంది భవానీ. దియాను చూడగానే భవానీ మొహం వికసించింది. మురిపంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి కదిలింది. తింటూ భవానీని గమనించిన దియా కళ్ళు విప్పాచి క్యూరియాసిటీతో చూస్తుంది భవానీ వైపు. తల తిప్పి చూసిన మహి చిన్నగా నవ్వి, నానమ్మరా, అనిరుద్ బావే మమ్మీ, డాడీ అత్తయ్య అని చెప్పడంతో దియా నవ్వుతూ చూస్తూ, నానమ్మ అంది. నా బంగారు తల్లి అని మురిసిపోతూ తనని ఎత్తుకొని బుగ్గన ముద్దిచ్చి తనతో పాటు కూర్చుంది భవానీ. మమ్మీ డాడీకి అత్తయ్యేలా బుగ్గన వేలు పెట్టుకుని అడిగింది దియా. డాడీ వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, మీ తాతయ్య, నానమ్మకి బ్రదర్, అలా డాడీకి అత్తన్నమాట అని నవ్వుతూ బదిలిచ్చింది మహి. ఓ, నానమ్మకి బ్రదర్ ఉన్నాడు, నీకు బ్రదర్ ఉన్నాడు, పిన్నికి బ్రదర్ ఉన్నాడు, నాకెవరూ లేరు, నాకు ఒక బ్రదర్ కావాలి. దియా ఇన్నోసెంట్ మాటలకి అవాక్కైన మహి భవానీ వైపు చూసి సిగ్గుపడగా చిన్నగా నవ్వింది భవానీ. అప్పుడే స్టెప్స్ పై నుండి వస్తూ ఆ మాటలు విన్న రుద్ర పిదాలపై నవ్వు చేరింది. దియా రుద్రని చూసి దగ్గరికి పరిగెత్తింది. గుడ్ మార్నింగ్ మై ఏంజిల్ అని అంటూ తనని ఎత్తుకున్నాడు రుద్ర. డాడీ, నాకు నాకు ఒక బ్రదర్ కావాలి, నేను కూడా అత్తనవుతాను. ఇన్నోసెంట్ ఫేస్తో ముద్దుగా అడుగుతున్న దియా మాటలకు నవ్వుతూ మహి వైపు చూసి కొంటెగా తల్లెగరేశాడు రుద్ర. మహి సిగ్గుతో చూపు తిప్పేసుకుంది. పాప అడుగుతుందిగా, ఇచ్చేయండి అంది భవానీ ఇద్దరి వైపు సన్నని నవ్వుతూ చూస్తూ. ఒకరినొకరు చూసి నవ్వుకున్న రుద్ర మహి మొహాలు ఒక్కసారిగా డల్లైపోయాయి. కోల్పోయిన తమ బేబీ గుర్తొచ్చి రుద్ర బాధను దాచుకుని వెంటనే నవ్వుతూ, అలాగే డియర్ మహి, నోట్ దిస్ పాయింట్ అన్నాడు నవ్వుతూ. అతని మాటలకు చిన్నగా నవ్వింది మహి. వాళ్ళ ముగ్గురి బాండింగ్ చూసి హ్యాపీగా ఫీల్ అయింది భవానీ. అప్పటిదాకా కిచెన్లో నుండి వాళ్ళ సంభాషణని విన్న సరస్వతి చిన్నగా నవ్వుకుంటూ కాఫీ తీసుకుని వచ్చి అందరికీ అందించింది. రుద్ర, నేను హాస్పిటల్ అని భవానీ అంటుండగానే, టిఫిన్ చేశాక నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు రుద్ర. భవానీ చిన్నగా నవ్వింది. రిషికి మేల్కు వచ్చేసరికి ప్రీతి గదిలో లేదు. రూమ్ అంతా నీట్గా సర్దేసింది. రిషి బెడ్ మీద నుండి లేచి డ్రెస్ వేసుకుంటూ ఉండగానే వాష్రూమ్ డోర్ ఓపెన్ అయింది. షర్ట్ వేసుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు రిషి. ప్రీతి స్నానం చేసి సింపుల్ అనార్కలి ఫ్రాక్ వేసుకుని తల తుడుచుకుంటూ వచ్చింది. తన వైపు చూస్తుండిపోయాడు రిషి. తడి కూరలు హాట్ బాత్ చేయడం వల్ల లేత గులాబీ రంగు సంతరించుకున్న ఆమె చెక్కిళ్ళు, ముద్దుగా ఊరిస్తున్న పెదవులు ముద్దుగా కనిపిస్తుంది. రిషి కళ్ళు ఆమె తేనెలూరే పెదవుల మీదనే నిలిచాయి. రిషి వైపు చూసిన ప్రీతి అతని మత్తెక్కించే చూపులు గమనించి, ఏంటలా చూస్తున్నావు, పొద్దున్నే మొదలుపెట్టకు అంది వెనక్కి అడుగు వేస్తూ. నాకు లేని ఆలోచనను నువ్వే కలిగించావు అని కొంటిగా అంటూ ప్రీతిని చేతుల్లో ఎత్తుకున్నాడు. కళ్ళు విప్పాచి చూసింది ప్రీతి. నువ్వు అదోలా చూస్తుంటే అలా అన్నాను, నన్ను వదిలే రిషి, నేను అలసిపోయాను, అస్సలు వదలను అని అంటూ ప్రీతిని బెడ్ మీదకి పడేసి మీదకి చేరాడు. నీకు సిగ్గులేదు,
నైట్ అంతా టైర్డ్ అయినా ఇంత ఎనర్జెటిక్ ఎలా ఉన్నావు నువ్వు? నిన్ను చూస్తుంటే ఎనర్జీ డ్రింక్ తాగినట్టుగా ఉంది. ఆటోమేటిక్గా ఎనర్జెటిక్ అవుతున్నా. అంతా నీమాయే. ఆమె చెక్కిలి మీద వేలితో రాస్తూ మత్తుగా అన్నాడు. చాలే, నాకు ఆకలిగా ఉంది. ముందు బాచి టిఫిన్ చేద్దాం. ఆకలిస్తే నన్ను తినేసి రిషి చిలిపిగా అంటూ ప్రీతి బుగ్గను చిన్నగా బైట్ చేశాడు. ప్రీతి అతన్ని నెట్టేసి లేవబోతుంటే నడుం పట్టుకుని మీదకి లాగాడు. నైట్ తర్వాత కూడా ఎందుకింతలా సిగ్గుపడుతున్నావు? మన మధ్య ఏమీ జరగనట్టుగా అంటూ ఆమె చిట్టి నడుముని చేత్తో నలిపేస్తూ చెవి మీద పెదవులు ఆనించడంతో ప్రీతి దేహం సన్నగా వణికిపోయింది. రిషి ప్లీజ్ వద్దు, మెల్లిగా పలికాయి ఆమె పెదవులు అతని స్పర్శకి మైమర్చిపోతూనే. నువ్వు వద్దన్నా కావాలన్నట్టే వినిపిస్తుంది అని అంటూ ఆమె మెడ వెనుక చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులను కలిపేశాడు. ప్రీతి కళ్ళు మూడుపులయ్యాయి. నిమిషం పాటు గాఢంగా కిస్ చేసి వదిలి సిగ్గుపడుతున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళాడు. ప్రీతి తనలో తాను నవ్వుకుంటూ లేచి కిందకు వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ చేసి క్యారియర్ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరారు రుద్ర, భవాని. ఇక్కడ హాస్పిటల్లో వేద ఫ్రెషప్ అయ్యి అనిరుద్ధ్కి ఫేస్ వాష్ చేయించి మాట్లాడుతూ పక్కన కూర్చుంది. అనిరుద్ ఆమె మొహంలోకి ఆర్తిగా చూస్తున్నాడు. నర్స్ లోపలికి రాగా అతని చెయ్యి వదిలి సోఫాలో కూర్చుంది వేద. మేడం, మనం సార్కి స్పాంజ్ బాత్ ఇవ్వాలి అని అంటూ బకెట్లో వాటర్, బాడీ వాష్, స్పాంజ్ తీసుకుని వచ్చింది నర్స్. సర్జరీ తర్వాత అనిరుద్ స్పాంజ్ బాత్ తీసుకోవడం ఇదే మొదటిసారి. నర్స్ అతని దగ్గరకు వచ్చి అతని హాస్పిటల్ డ్రెస్ బటన్స్ విప్పబోతుంటే అనిరుద్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ, వేదన చేయనివ్వండి, నాకు మీరు చేయడం కంఫర్ట్గా లేదు. అనిరుద్ మాటలకి చిన్నగా నవ్వుకుంది వేద. నర్స్ నవ్వి, మేడం మీరు చేయండి అని చెప్పి వెళ్ళిపోగా సోఫాల నుండి లేచి అనిరుద్ దగ్గరికి కదిలింది వేద. అనిరుద్ చూపులను తప్పించుకుంటూ అతని డ్రెస్ మెల్లిగా విప్పేసిన వేదకి అతని ఒంటిపై ఉన్న గాయాలను చూసి కళ్ళలో నీళ్లు చేరాయి. వేద మొహంలోని భావాలు గమనిస్తూ ఉన్న అనిరుద్ మనసు మురిసిపోయింది. వేద తన గాయాలను చూసి కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె మనసులో తనపై ఉన్న ప్రేమ సూచిస్తుంటే అతని మనసుకు హ్యాపీగా అనిపించింది. స్పాంజ్ని బాడీ వాష్ మిక్స్ అయిన హాట్ వాటర్లో ముంచి గాయాలకు తగలకుండా జాగ్రత్తగా బాడీ మొత్తం వాష్ చేసి క్లీన్ డ్రెస్ వేసింది వేద. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది వేద, థ్యాంక్స్ అని అనబోతుంటే అతని పెదవులపై చేయి పెట్టింది వేద. థ్యాంక్స్ పరై వాళ్ళు చెప్తారు అంది గుర్తు చేస్తూ. అనిరుద్ చిన్నగా నవ్వి ఆమె చేతులను పట్టుకొని చేతుల్లో ముద్దిచ్చాడు. సన్నని చిరునవ్వుతూ అతని వైపు చూస్తున్న వేద డోర్ ఓపెన్ అయిన అలికిడికి అతనికి దూరం జరిగి వెనక్కి తిరిగి చూసింది. భవానీ, రుద్ర. అనిరుద్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అంటూ దగ్గరికొచ్చాడు రుద్ర. ఫీలింగ్ సో మచ్ బెటర్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. కృతజ్ఞత నిండిన కళ్ళతో అన్నాడు అనిరుద్. నో మెన్షన్, గెట్ వెల్ సూన్. అనిరుద్ చెయ్యి పట్టుకొని సన్నని నవ్వుతూ చెప్పాడు రుద్ర. షూర్. రుద్ర చేతిని గట్టిగా పట్టుకుంటూ హ్యాపీగా అన్నాడు అనిరుద్. బాయ్, టేక్ కేర్. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ మీ వేద అని చెప్పి రుద్ర వెళ్ళిపోగా అనిరుద్ దగ్గరకు వచ్చింది భవాని. ఆమెలో ఏదో వెలితే కనిపిస్తుంటే పరికించి చూసిన అనిరుద్ ఆమె నుదుటిన బొట్టు లేకపోవడం, మెడ బోసిగా ఉండడం గమనించి, మా అలా ఉన్నావేంటి? మెడలో ఏం లేదు, బొట్టు కూడా లేదు అన్నాడు. భవాని భారంగా నిట్టూర్పు విడిచి, ఇకపై ఉండవు నాన్న, ఇలాగే ఉంటాను అంది. అనిరుద్ వేద అర్థం కానట్టుగా క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశారు. ఇన్నేళ్ళు నా గుండెల్లో మోస్తున్న భారం దిగిపోయిందిరా, అందుకే గుండెల మీద భారంగా ఉన్న తాళిని తీసేశాను. ఆ తాళి కట్టినవాడు చనిపోయాడు నిన్ననే. భవాని అంటుంటే వేద బాధగా చూసింది. అనిరుద్కి మాత్రం బాధ అనిపించలేదు. చిన్నగా నిట్టూర్చి, ఎలా తెలిసింది అని అడిగాడు. నిన్న న్యూస్లో వచ్చింది అని మౌనంగా ఉండిపోయాడు. అతనెవరో తెలుసుకోవాలని, చూడాలని లేదా నాన్న అడిగింది భవాని. అలాంటి వాడి గురించి తెలుసుకోకుండా ఉండడమే బెటర్ మా. ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. వాడి వల్ల ఎన్నో కష్టాలు ఫేస్ చేశాను. అలాంటి వాడు బ్రతికున్నా ఒకటి, చచ్చినా ఒకటి. వాడి గురించి ఏం ఆలోచించకు, బాధపడకు. నాకు వాడి గురించి ఏం బాధ లేదు నాన్న, నీ గురించి బాధంతా. నువ్వు త్వరగా కోలుకొని పెళ్లి చేసుకోవాలి అతని తలను నిమృతు అంది భవాని. అలాగే మా. అనిరుద్ ఎమోషనల్గా చూస్తూ
తనని హత్తుకున్నాడు. భవానీ తిరిగి హత్తుకుని వదిలి, టిఫిన్ చేయనన్నా అంటూ క్యారియర్ ఓపెన్ చేసి తినిపిస్తూ ఉంటే వేద పక్కన కూర్చొని చూస్తూ ఉంది. అనిరుద్కి తినిపించి టాబ్లెట్స్ వేయించి పడుకోబెట్టి అత్తాకోడలిద్దరు మాటల్లో పడ్డారు తమ ఫ్యామిలీ గురించి. రిషి ప్రీతి లంచ్ చేసి రిలాక్సింగ్గా సోఫాలో కూర్చున్నారు. తమకి ఏకాంతం కల్పించడం కోసం శోభ లీవ్ తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఇద్దరే ఉన్నారు. నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? అలా జాలీగా తిరిగొద్దామా అన్నాడు రిషి. బయట తిరిగి ఓపిక నాకు అస్సలే లేదు. ఇంట్లోనే ఏదైనా మూవీ చూద్దాం అంది ప్రీతి. ఓకే అంటూ హోమ్ థియేటర్లో హాలీవుడ్ యాక్షన్ మూవీ పెట్టాడు రిషి. రిషి నాకు యాక్షన్ మూవీ చూడాలని లేదు, వేరే ఏదైనా పెట్టు అంది. ఓకే, నీకు ఎలాంటి మూవీ చూడడం ఇష్టం? నాకు కామెడీ మూవీస్ అంటే ఇష్టం. ఒక మంచి కామెడీ మూవీ పెట్టు. రిషి మోహన్ తిప్పుకొని కామెడీనా, ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు. ప్రీతి మోహన్ చిట్లించి నేను దీన్ని అస్సలు చూడను, చేంజ్ చేయి అంది. నేను చేంజ్ చేయను అని చేతులు ముడుచుకొని స్థిరంగా నిలబడ్డాడు. ప్రీతి అతని చేతిలోని రిమోట్ లాక్కోవడానికి ప్రయత్నించింది. కాని రిషి ఆమె చేతికి అందనంత దూరంలోకి పైకి పెట్టాడు. ప్రీతి ఎంత నిక్కినా అతని చేయి అందకపోవడంతో పక్కన సోఫా ఎక్కి అందుకోబోయి స్లిప్ అయింది. రిషి వెంటనే ఆమెను తన చేతుల్లో పట్టుకున్నాడు. మొహం ముడుచుకుని చూస్తున్న ప్రీతి వైపు అల్లరిగా నవ్వుతూ చూస్తూ, నా చేతిలో నేను ఇలా చూశాక నా మూడు మారిపోయింది, మనమే మూవీ తీద్దాం బెడ్రూమ్లో అన్నాడు. ప్రీతి అతని ఛాతీ మీద కొట్టి, నీకు సిగ్గులేదు, కిందకు దించు నన్ను అంది. ఓకే అంటూ ప్రీతిని సోఫాపై పడేసి తన మీదికి వాలాడు. ప్రీతి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. రిషి ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని నవ్వుతూ చూస్తూ ఆమె పెదవులను ముద్దు పెట్టుకోబోతుండగా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. కదలకు, ఇక్కడే ఉండు అని చెప్పి రిషి డోర్ తీయడానికి వెళ్ళగా డ్రెస్ సరిచేసుకుని లేచి నిలబడిన ప్రీతి, ఎవరై ఉంటారు అని ఓపెన్ అయిన డోర్లో నుండి బయటికి తొంగి చూసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. డోర్ బయట ఉన్న ఆ వ్యక్తి ఎవరు, ఎందుకోసం వచ్చారు? ప్రీతి రిషిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అనిరుద్ వేదల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? నర్మద ఎలాంటి ప్లాన్లు వేయబోతుంది? రుద్ర ఆమెకు ఎలా షాక్ ఇవ్వనున్నాడు? నర్మద నిజ స్వరూపం ఇంట్లో అందరికీ తెలిసిపోతుందా? వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.